తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం శాసనసభ స్థానం నుండి బరిలోకి దిగారు. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగ గీత ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ప్రచారం హోరాహోరీగా సాగింది. జనసేన తరపున మెగా ఫ్యామిలీతో పాటు బుల్లితెర నటులు పిఠాపురం గ్రామాలలో సందడి చేశారు. వైసీపీ తరపున రోజా చేసిన వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో జబర్దస్త్ నటుల కౌంటర్లు, సీనియర్ రాజకీయ నాయకుల విమర్శలను తలపించారు. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 75,000 ఉంటాయని అంచనా. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏకపక్ష విజయం సాధిస్తాడా? వంగ గీత జనసేన అధినేత పవన్ గెలుపును అడ్డుకోగలిగేంత సత్తా ఉందా అన్న అనుమానాలు అందరినీ వెంటాడుతున్నాయి. ప్రచారం చివరి రోజు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ వంగ గీతను గెలిపిస్తే ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడతామని హామీ ఇచ్చారు. అయితే ఇంకా ఫలితాలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగానే పిఠాపురం జనసేన వైసీపీ శ్రేణుల పిచ్చి పీక్స్ కు చేరింది. జనసేన అభిమానులు అప్పుడు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్న స్టిక్కర్లు తమ వాహనాలకు తగిలించుకుని తిరుగుతున్నారు. తాము మాత్రం తక్కువ తిన్నామా అంటూ వైసీపీ అభిమానులు తమ వాహనాలకు డిప్యూటీ సీఎం వంగ గీత అన్న స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఇది చూసిన జనం ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది వీళ్ల వ్యవహారం అని ముక్కున వేలేసుకుంటున్నారు.